ఎక్కువ మార్క్స్ వస్తే బాగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. యాక్చువల్లీ నేను 10th క్లాస్లో ఉండేటప్పుడు ఏంటి అంటే, నేను 7th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివాను. 8th, 9th, 10th రత్నం ఐఐటి స్కూల్లో చదివాను. అయితే ఎక్కువ మార్క్స్ వస్తే బాగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు. అప్పుడు ఏంటి అంటే, మిడిల్ క్లాస్ పేరెంట్స్కి చాలా వరకు బాగా చదవకపోతే పిల్లోడిని బాగా ప్రెజరైజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ మార్క్స్ రావాలి, చూడు వాడికి చూడు ఎన్ని మార్క్స్ వచ్చాయో, వీడికి చూడు ఎన్ని మార్క్స్ వచ్చాయో, బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇలాంటి మైండ్ సెట్ 100కి 100 మంది, ఒకవేళ 100 ఫ్యామిలీస్ అంటే 100 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే అందరూ కూడా ఆలోచించేది ఇదే. ఎవరో కూడా అంటే బాగా చదివితే బాగా మార్క్స్ వస్తే మంచి జాబ్ వస్తుంది, మా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుతారు. ఇది అబద్ధమా నిజమా మీరు చెప్పండి? అంటే జాబ్ వచ్చిన వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోయినట్టేనా? అంటే ఎక్కువ మార్క్స్ వచ్చే వాళ్ళు బాగా సెటిల్ అవుతున్నారా? యాక్చువల్లీ ఇది అబద్ధం. ఎందుకంటే నాది అంత యావరేజ్ స్టూడెంట్. నేను 10th క్లాస్లో యావరేజే, ఇంటర్లో యావరేజే, అండ్ తర్వాత వచ్చేసి నేను బీటెక్లో కూడా 68%, అది కూడా యావరేజే. అది కూడా 2 బ్యాక్లాగ్స్ ఉంటే మళ్ళీ క్లియర్ చేశాను. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, చదువుకి లైఫ్లో సెటిల్ అవ్వడానికి, వచ్చే మార్క్స్కి లైఫ్లో సెటిల్ అవ్వడానికి అసలు సంబంధమే లేదు. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. ఎక్కువ మార్క్స్ వస్తే బాగా మంచి ఉద్యోగం వస్తే బాగా సెటిల్ అవ్వచ్చు. ఈ ప్రయత్నం చాలా వరకు మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారో ఆ ఆలోచన విధాన్ని కొంతవరకు నా సైడ్ నుంచి మార్చడానికి ఈ చిన్న ప్రయత్నం. నిజంగా ఎక్కువ మార్క్స్ వస్తే బాగా సెటిల్ అవుతారని కాదు. మనం చదివే చదువుకి, మనకు వచ్చిన మార్క్స్కి, లైఫ్ సెటిల్మెంట్కి సంబంధమే లేదు. బతకనేసిన తెలివి ఉండాలి, అది ఇంపార్టెంట్. సమాజంలో ఎలాంటి ఎడారిలో వేసినా బతికేటట్టు ఉండాలి. ఇప్పుడు చాలా మంది నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చి, ఎందుకు నా బీటెక్లో చూసుకుందాం, 86% వచ్చిన మా ఫ్రెండ్స్ మహా అయితే ఒక యూఎస్లో వెళ్ళి కొంతమంది సెటిల్ అయ్యారు, ఒక 2-3. హైయెస్ట్ టాప్ మార్క్స్ వచ్చిన ఇంకొకరేమో ఒకరు ఇటలీలో ఉన్నారు. చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నారు. చిన్న జాబులే, డెఫినెట్లీ చిన్న జాబులు. యూఎస్, ఈ అబ్రాడ్ వెళ్ళి ఇప్పుడు నేనున్న పొజిషన్కి డెఫినెట్లీ అవన్నీ కూడా చిన్న జాబులే. అంటే నేనేం మార్క్స్తో దానికి దీనికి సంబంధం ఏంది? అండ్ డోంట్ ఫోర్స్ అంటే చాలామంది పేరెంట్స్ ఒకవేళ ఫోర్స్ చేస్తూ ఉంటే చెప్పండి, అంటే మినిమం మార్క్స్తో పాస్ అయినా సరిపోతుంది, ఎలాగైనా బతకడం వస్తే సరిపోతుంది, బాగా ఎక్కువ మార్క్స్ వస్తే మంచి జాబ్ వస్తుంది. సో అంటే అట్లేం లేదు. ఎంతమంది తక్కువ మార్క్స్ వచ్చి ఇప్పుడు మంచి ప్యాకేజెస్ సాఫ్ట్వేర్లో లేదు చెప్పండి. సో అంటే ఇంకొకటి, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం మనం, మినిమం మార్క్స్ పాస్ అవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. ఆ మినిమం మార్క్స్ కూడా రాకుండా డిగ్రీ లేకపోతే మళ్ళీ ఎలాన్ మస్క్ కూడా మీరు సర్టిఫికేట్ అవసరం లేదు, మీ కోడ్ చూపియండి, మీరు రాసిన కోడ్ చూపియండి, మీ ఎక్స్పర్టైజ్ చూసి మీకు జాబ్ ఇస్తారంటున్నారు. అది ఇండియాకి వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది. సో మినిమం డిగ్రీతో పాస్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అండ్ ఈ అపోహ అనేది వదిలేసేయండి.